అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ప్రార్థన అనగానే దేవునితో మన యొక్క రిలేషన్, దేవునితో మన యొక్క సంబంధం అనేది పెరగటానికి దేవుడు పెట్టినటువంటి అనేకమైన బెస్ట్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్. కనుక మనం ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలం, ఏమైనా చేయగలం. మరి ప్రార్థన ద్వారా ఎన్నో సాధించినటువంటి వారి జీవితాలు మనకి బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాయండి. సూర్యుడిని చంద్రుడిని ఆపివేసినటువంటి సందర్భం కానీ, సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి సందర్భం కానీ, తమ యొక్క ఆయుష్ని పెంచుకున్న సందర్భం కానీ, లేదంటే స్వస్థత పొందిన సందర్భాలు కానీ, ఎన్నో సందర్భాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. అయితే చాలామంది వాటిని అవహేళన చేసేవారు కూడా మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. అవునా, మీ దేవుడు అంత గొప్పవాడా, ఏది ఇప్పుడు చేయమని చూద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారండి. అయితే వారు అంటున్నారని కాదులే, కానీ మన గురించి మనం ఆలోచించుకుంటే మరి మన జీవితాలలో చిన్న చిన్నవి కూడా మనం ఎందుకు పొందలేకపోతున్నాము అనగానే, మనం ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ, కన్నీటి ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ, విడువక ఆయన సన్నిధిలో ఉంటూ ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ, మన ప్రార్థన అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్లో స్పష్టత లేకుండా చేస్తూ ఉన్నాము. అంటే ఎలా బ్రదర్ అని అడిగితే, ప్రార్థన చేసినటువంటి ఒక ఏలియా గారు కానీ, ఒక మోషే గారు కానీ, ఒక యెహోషువ గారు కానీ ఏ సందర్భంలో ప్రార్థన చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రార్థన చేసే సమయానికి ఎలా ఉన్నాయి అనే పరిస్థితులు కూడా మనం ఒకసారి దయచేసి మనం గమనించగలగాలి. అందుకే ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలలో 3 విషయాలు ఈరోజు నేను దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు తెలియచేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఒకసారి మనం చూద్దామండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దామండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎలా ప్రార్థించాలి అంటే విశ్వాసముతో ప్రార్థించాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు. ప్రియులారా, మనం ఎలా ప్రార్థించాలంటే సందేహింపక విశ్వాసముతో మనం ప్రార్థించగలగాలి. అంటే సందేహం ఎప్పుడు వస్తుందంటే అల్పవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రం మనం సందేహం వస్తుంది. కనుక ఏదైనా ఒక విషయం గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసముతో ప్రార్థించగలగాలి. అంతేగాని అల్ప విశ్వాసం కలిగి సందేహముతో మనం ప్రార్థించకూడదండి. అందుకే యేసుక్రీస్తు ఒక సందర్భంలో తెలియజేస్తారు మనకి, మీరు ఏదైనా ప్రార్థిస్తున్నప్పుడు, మీరు ఏదైనా అడుగుతున్నప్పుడు అది సమస్తమును పొంది ఉన్నవి అని మీరు అడగాలి. అంటే అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అలాంటి విశ్వాసం మనలో లేకుండా మనం ఏది అడిగినా కూడా ఆయన అంటున్నారు, అది మీకు దొరుకుతుంది అని మీరు మాత్రం తలంచుకొనవద్దు అంటున్నారు. ఇది మాత్రమే కాదు ప్రియులారా, మరి మొట్టమొదటి పాయింట్ మనం అర్థం చేసుకున్నాం ఏంటి, ఎందుకంటే ఏదైనా మనం ప్రార్థించినప్పుడు విశ్వాసముతో అడగాలి, అది సందేహింపకుండా అడగాలి. అనగా సందేహాలు లేకుండా సంశయములను సనుగులను మాని మనం ప్రభు సన్నిధిలో మనం ఉంటూ సందేహింపకుండా మనం అడగాలి. ఇక రెండో పాయింట్ మనం చూస్తే యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దామండి. ఆయన అంటున్నారు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. అంటే మనం ప్రభు యొక్క చిత్తములో బలపడడానికి కాకుండా బలహీనులుగా మారడానికి మనం అడుగుతున్నామంటే దురుద్దేశంతో, మంచి ఉద్దేశంతో కాకుండా దురుద్దేశంతోటి వచ్చే మేలులు లేదా పొందుకోబోయే విషయాలు అనేవి మన భోగముల నిమిత్తం అనుభవించుటకు ఈ లోకంలో మనం స్థిరపడటానికి, ఈ లోకంలో మనం బలపడటానికి అడుగుతున్నా కానీ ప్రభువులో బలపడటానికి కాదు. ప్రియులారా, ఈ లోకంలో ఎంత బలపడితే దేవునికి అంత శత్రువులుగా మారిపోతాము. ఈ లోకంలో ఎంత మనం గనులుగా ఎంచబడితే దేవునికి అంత ఘనహీనులుగా మనం ఎంచబడతాం. కనుక లోకం దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం కాకుండా దేవుని దృష్టిలో పేరు సంపాదించుకోవడానికి, దేవుని చిత్త ప్రకారంగా నడవటానికి, అనేక మంది నడిపించడానికి మనం అడగగలగాలి. అలా అడిగితే దేవుడు మనకి అన్ని సమస్తమును దయచేయను. మరి 3వది కనుక మనం బైబిల్ నుంచి మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చూద్దామండి. అక్కడ కూడా ఒక సందర్భం మనకి క్లియర్గా మనకు కనబడుతుంటుంది. భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అంటే మనం ప్రార్థన అంగీకరించబడాలంటే నెంబర్ 1 విశ్వాసంతో మనం అడగాలి, సందేహించకుండా అడగాలి. నెంబర్ 2 భోగముల నిమిత్తం అనుభవించడానికి కాకుండా, దురుద్దేశంతో అనుభవించడానికి కాకుండా, ఈ లోకంలో మనం లోక సంబంధమైన వ్యసనాలలో మునిగిపోవడానికి కాకుండా ప్రియులారా, మనం ఎలా అడగాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి, అనేక మంది నడిపించడానికి కలగాలి. మరి 3వ విషయం మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 3వ విషయం మనకు అర్థమవుతుంది, నీతిమంతులుగా మనం ఉండాలి.
నీతిమంతులుగా మనం ఉండి అడగగలిగినట్లయితే కనుక ఈ 3 విషయాలు మనం స్థిరంగా నిలబడుతూ మనం అడిగితే దేవుడు మనకి సమస్తమును దయచేయను, ధారాళముగా దయచేయను, ఎవరిని గద్దింపక ఆయన సమస్తము మనకి దయచేయను. కనుక మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఏమి ప్రార్థిస్తున్నాం అనేది ఇంపార్టెంటు, ఏ సందర్భం కొరకు ప్రార్థిస్తున్నాం అనేది ఇంపార్టెంటు, మనం ఏ విధంగా ఉండి ప్రార్థిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఏవైతే మనలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిచేసుకుని మనం వెళ్ళగలిగినట్లయితే కనుక ప్రతి ఒక్కటి దేవుడు మనకి ధారాళంగా దయచేయడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, మీ చిత్త ప్రకారంగా అనేకమైన విషయాలను ధ్యానించడానికి, మీకు కృపలో బలపడటానికి సమస్తాన్ని మాకు దయచేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్ ద్వారా కానీ తండ్రి, జేసీ చర్చ్ పరిచయలో కూడా తండ్రి మీ కృప తోడుగా ఉంచి తండ్రి ఎంతో విస్తరించి మా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలు ఎవరైతే సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, బలపరచండి తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అంచెలంచెలు అభివృద్ధి పొందుతూ ఆత్మ సంబంధమైన దేవునితో ముందుకు సాగటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని దాన్ని అందించండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.